కేరింతలతో దద్దరిల్లింది. స్కూల్లో ప్రతిభా బాలోత్సవ్ 2026 వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతిభ యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కాస్ర సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో 3 రోజుల పాటు బాలోత్సవ సంబరాలు జరుపుతామన్నారు. ఈ 3 రోజుల పాటు విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ సందడి చేస్తారన్నారు. ఈ ఉత్సవంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం కలిగించడమే తమ ధ్యేయమన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పరువుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. న్యూస్ కు స్వాగతం. పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా చుట్టుపాపలంతా ఇక్కడ ఉన్నారు. ఆ మొహాల్లో నవ్వులు చాలండి జీవితంలో నింపుకోవడానికి. ఆ నవ్వులు అలాగే పండిద్దాం. ఈ బాలోత్సవం వాళ్ళది, వాళ్ళ చేసేటటువంటి వాళ్ళ టాలెంట్స్ అన్ని కూడా సంతోషంగా ఆస్వాదించే వాళ్ళం మనం. కాబట్టి ఇక్కడ ఏదో చెప్పుకుంటూ నేను సోది చెప్పుకుంటూ చేసేసి ఆ ఆనందాన్ని మిస్ కాదలుచుకోలేదు. ఎందుకంటే చదువు అంటే ఒక్క పుస్తకాల్లోనే లేదు. వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి ఆనందం కావాలి. అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలుగా కూడా ఏది కావాలో అది ఇవ్వాలి. అదే ఇస్తుంది ప్రతిభ. ఇప్పుడు మనం అన్ని చూడబోతున్నాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలోత్సవ కార్యక్రమానికి అసంఖ్యాకంగా వచ్చిన తల్లిదండ్రులకి, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు అందరికీ నా స్వాగతం. ఈ బాలోత్సవాలు చేయడానికి వారం 10 రోజులుగా ముందుగా మా టీచర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేద్దామని. ఇండియా టీంకి సూర్యకుమార్ యాదవ్ ఎలా కెప్టెనో ఈ బాలోత్సవాల ప్రోగ్రాంలకి అలాగే ఎన్ఓషా కెప్టెన్, వైస్ కెప్టెన్లుగా ఈ రోషినీను పూర్ణిమ మిస్ యాక్ట్ చేస్తున్నారు. మిగతా ప్లేయర్స్ లాగా మిగతా టీచర్స్ అందరూ మిగతా ప్లేయర్స్ లాగా యాక్ట్ చేస్తూ చాలా కృషి చేస్తున్నారు. అందరికీ ఇదేనా అభినందన.